మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని తెలిపారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించారన్నారు జీవన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ విధానాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయడానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనేటువంటి భావనతోని అప్పటి వరకు ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం, రైతాంగం, రైతు కూలీలతో ముడిపడి ఉందనేటువంటి ఒక భావనతోని రైతాంగం ఏదైతే అప్పుల ఊబిలో పూరికపోయినటువంటి ఒక రైతాంగాన్ని వెలికి తీయటానికి జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే అమలు చేయతలపేయడం జరిగిందో ఈనాటికి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య పరిష్కారానికి, రాష్ట్ర ఏర్పాటుకి ఏదైతుందో మార్గం సుగమం చేయాలనే ఒక భావన తపనతోని శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం. శ్రీకృష్ణ కమిషన్ ద్వారా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక విధంగా బంధించబడ్డాయి. ఆ శ్రీకృష్ణ కమిషన్ నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటుకు వారు నిర్ణయం తీసుకోవటం, అటు పార్లమెంట్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ బిల్లు ఆమోదం పొందటం, ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కాగలిగిందంటే ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం దానికి కార్యరూపం దాల్పింపజేసింది మన్మోహన్ సింగ్ గారని చెప్పక తప్పదని చెప్పంటున్నాను.